బలహీన వర్గాలకు పెద్దపీట, ప్రాంతాల నడుమ సమతూకం. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారులో టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు పాటించిన ప్రధాన కొలమానాలు ఇవే. ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ ప్రాంతాల నడుమ సమతూకం పాటిస్తూ ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేశారు. టీడీపీ ఆవిర్భావం నుంచి బీసీలకు పెద్దపీట వేస్తోంది. ఈ క్రమంలో తాజాగా ప్రకటించిన 3 ఎమ్మెల్సీ స్థానాల్లో 2టిని బీసీలకు కేటాయించింది. ఒక స్థానాన్ని ఎస్సీ మహిళకు ఇచ్చింది. వీరిలో బీటీ నాయుడు, బీద రవిచంద్ర యాదవ్, కావలి గ్రీష్మ ఉన్నారు. ప్రస్తుతం 5 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కాగా పొత్తులో భాగంగా జనసేనకు 1, బీజేపీకి 1 కేటాయించగా 3 స్థానాలు టీడీపీ తీసుకుంది. ఈ ముగ్గురు ఇవాళ నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఎమ్మెల్సీ టికెట్ల కోసం ఈసారి భారీ సంఖ్యలో ఆశావహులు క్యూ కట్టారు. అయితే 3 స్థానాలే అందుబాటులో ఉండడంతో అందరికీ అవకాశం కల్పించడం సాధ్యం కాలేదు. ఇదే విషయాన్ని పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ద్వారా చెప్పించారు. ఆశావహులకు ఫోన్లు చేసి పరిస్థితిని అర్థం చేసుకోవాలని, 2027లో తప్పకుండా అవకాశం కల్పిస్తామని పార్టీ అధినేత మాటగా చెప్పమన్నారని తెలిపారు. పొత్తు ధర్మంలో భాగంగా జనసేన, బీజేపీలకు 2 సీట్లు సర్దుబాటు చేయడంతో 2027 వరకు వేచి ఉండే తప్పకుండా న్యాయం చేస్తామని వివరించారు. మరోవైపు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కూటమి మిత్రపక్షం బీజేపీకి 1 సీటు కేటాయించారు. ఆ స్థానానికి అభ్యర్థిని ఎంపిక చేయడం బీజేపీకి పెద్ద పరీక్షగా మారింది. తమకే సీటు ఇవ్వాలంటూ 4 సీనియర్ నాయకులు పోటీ పడుతుండటంతో ఎవరికి టికెట్ కేటాయించాలన్న విషయంపై పార్టీ రాష్ట్ర నాయకత్వం కసరత్తు చేస్తోంది. ఈ రోజుతో ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ గడువు ముగుస్తుంది. మరిన్ని వివరాలు అందించేందుకు మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు సిద్ధంగా ఉన్నారు. రామారావు, శంకరి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్లు ఈ రోజుతో ముగుస్తుంది గడువు. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలతో ఈ గడువు ముగుస్తుండటంతో తెలుగుదేశం పార్టీ తరఫున ఎంపికైన 3 అభ్యర్థులు కావలి గ్రీష్మ, బీద రవిచంద్ర, బీటీ నాయుడు, వీళ్ళు ముగ్గురు కూడా ఈ రోజు నామినేషన్లు దాఖలు చేయబోతున్నారు. అదేవిధంగా బీజేపీ తరఫున ఒక అభ్యర్థి ఇంకా ఎంపిక కావాల్సింది. మరి కొద్దిసేపట్లో కూడా ఈ పేరుని ఖరారు చేస్తారని చెప్తున్నారు. దీంతో 5 స్థానాలకి నామినేషన్లు పూర్తయినట్టే. మొన్న జనసేన తరఫున నాగబాబు నామినేషన్ వేశారు. దీంతో ఈ 5 స్థానాలకి అంటే బీజేపీ 1, జనసేన 1 అండ్ తెలుగుదేశం పార్టీ నుంచి 3, మొత్తం 5 స్థానాలకు కూడా నామినేషన్లు పూర్తవుతున్నాయి. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలతో నామినేషన్లు పూర్తవుతుండటంతో ఒక్కొక్కళ్ళు 2 సెట్లు నామినేషన్లు దాఖలు చేశారు. ఈ రోజు మధ్యాహ్నం 1 గంటకు తెలుగుదేశం పార్టీకి చెందిన 3 అభ్యర్థులు కూడా నామినేషన్లు అయిపోతున్నారు. ఒక్కొక్కళ్లకు 10 మంది ఎమ్మెల్యేలు ప్రపోజ్ చేయాల్సి ఉండటంతో ప్రస్తుతం ఆ కార్యక్రమం కొనసాగుతుంది. అసెంబ్లీలో క్వశ్చన్ అవర్ స్టార్ట్ కావడంతో ఎమ్మెల్యేలందరూ వచ్చి విప్పులు వాళ్ళందరినీ తీసుకొచ్చి నామినేషన్ పత్రాలపై సంతకాలు చేయిస్తున్నారు. మరి కొద్దిసేపట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా వస్తున్నారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు ఆయన అసెంబ్లీకి వచ్చిన తర్వాత ఈ అభ్యర్థులందరూ కూడా వెళ్లి చంద్రబాబును కలిసి కృతజ్ఞతలు తెలపబోతున్నారు. ఇక బీజేపీ అభ్యర్థి మరి కొద్దిసేపట్లో ఫైనలైజ్ అవుతారని కూడా మనకు సమాచారం అందుతుంది. శంకరి, రైట్, థాంక్యూ రామారావు.